హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ అలేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మమ్మీ నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఏంటి అని అంటే ఈ వీడియో కంప్లీట్గా తెలుగులో రికార్డ్ చేయమని చెప్పారు. సో మనం కోర్స్ ఎప్పుడు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి ఈ ఛాలెంజ్ కూడా ఎంతో డేర్ చేసి యాక్సెప్ట్ చేశాను అనమాట. సో మీరేం చేయాలి అని అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నేను ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేశానో మీరు కౌంట్ చేసి నా కమెంట్స్లో చెప్పండి. సో దీన్ని బట్టే నా బెట్ అమౌంట్ అనేది డిసైడ్ అవబోతుంది అనమాట. సో ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దామా మరి. ఇంకా సాయంత్రం వేళ మేము లకారం సరస్సు దగ్గరికి బయలుదేరామన్నమాట. ఇక్కడ చూసినట్టయితే వాతావరణం అయితే చాలా ఎండగా ఉంది. సో ఇంకా మేము మార్గ మధ్యంలో ఆగి ఇలా చల్లగా చెరుకు రసం తాగాము. సో చెరుకు రసం ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. నాకైతే చెరుకు రసం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తాగేసి అలా ముందుకెళ్ళాము. సో దీని పక్కనే మనకి ఖమ్మంలో ఐటీ కేంద్రం కూడా ఉందన్నమాట. సో దాని పక్కనే మనకి సర్దార్ పటేల్ స్టేడియం కూడా చాలా పెద్దదన్నమాట ఇక్కడ. సో ఇక్కడ అన్ని ఇండోర్ యాక్టివిటీస్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. సో మేము చిన్నప్పుడు ప్రతి వారము ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. నేను నా మిత్రులతోటి నేను బ్యాడ్మింటన్ ఖచ్చితంగా ఆడేదాన్ని. సో ఇక్కడ మాకైతే చాలా జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట. సో మొత్తానికి మనము లకారం రోడ్కి వెళ్ళి అయితే వచ్చేసాము. సో ఇది లకారం చెరువు రోడ్ అని కూడా అంటారనమాట. ఇది ఖమ్మంలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా చెప్తారు. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రీట్ ఫుడ్, పిల్లలకు ఆట స్థలాలు, నడక మార్గాలు, బోటింగ్, కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్దాము, అన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ మార్గంలో చూసినట్టయితే ఇరువైపులా చెట్లు ఉన్నాయి. సో చూడండి సూర్యాస్తమం ఎంత అందంగా ఉందో. సో ఇక్కడ ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. ప్రవేశ ద్వారం వద్ద మనకి జెండా కనిపిస్తుంది. ఇక్కడ రావడానికి టికెట్ అవసరం లేదు, ఎవరైనా లోపలికి రావచ్చు. సో లోపలికి ప్రవేశించిన తర్వాత ఇది వచ్చేసి లకారం ట్యాంక్ బండ్ ప్రవేశ ద్వారం అనమాట. ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఈ ఎడం వైపు వచ్చేసి మొత్తం బోటింగ్ ప్రాంతం అనమాట. సో నీటిలోనే మనకి కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో అది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మోటార్ బోట్లు మరియు స్పీడ్ బోట్లు ఉంటాయన్నమాట. మా అమ్మనైతే నేను ఎప్పుడు ఆ మోటార్ బోట్లో ఎక్కిచ్చేస్తాను. నేను నా స్నేహితులతో పాటు స్పీడ్ బోట్లో వెళ్తాను. ఇక్కడ వాతావరణం ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మీరు ఖమ్మంలో ఎప్పుడైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా ఇక్కడికి మీరు రావచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వంతెన నుండి సూర్యాస్తమయం చాలా అద్భుతంగా ఉంది. మనసుకైతే ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ఇలాగా ఇక్కడ నుండి దృశ్యం అయితే ఎంత అందంగా ఉందో. నేనైతే నా స్వస్థలానికి వచ్చినప్పుడల్లా ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శిస్తాను, ఖచ్చితంగా ప్రతిసారి. సో మీరు కూడా ఎప్పుడైనా ఖమ్మం వచ్చినట్లయితే ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది చూసారంటే ఇది ఒక ఆహార ప్రాంతం అన్నమాట. ఇక్కడ రకరకాల చిరుతిళ్ళు దొరుకుతాయి. సో ఇక్కడికి నేను వచ్చానంటే నాది చీట్ డే లాంటిదే అనమాట. సో అన్నీ తినేస్తాను. సో నేను అన్ని రకాల ఫుడ్ ఉంటుంది ఇక్కడ.
ఇక్కడ నుండి బయటికి వస్తే లకారం ట్యాంక్ బండ్ ప్రవేశ ద్వారం ఉంటుందన్నమాట. ఇటువైపు అయితే చాలామంది ఇంకా నడుస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సూర్యాస్తమయం అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా నడక ప్రాంతం అన్నమాట. ప్రజలు నడుస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ఐ లవ్ యూ ఖమ్మం అనే బోర్డు కనిపిస్తుంది అనమాట. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇదంతా అయితే పిల్లలు ఆటలు ఆడుకుంటారు. ఇది వరకు ఆట స్థలం అనమాట. ఇక్కడైతే మీరు చూసినట్టయితే సూర్య నమస్కారాల విగ్రహాలు కూడా వీళ్ళు పెట్టారనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, నేను కూడా ఇక్కడ చిన్న పిల్లలాగా జాడుబండ ఎక్కుదామని వెళ్తే ఒక చిన్న బాబు వచ్చాడు. సరే అని చెప్పేసి బాగోదని అతన్ని ఫస్ట్ కిందకి జార్పించేసి నేను కూర్చున్నాను అనమాట. ఇంకా అక్కడ చూస్తున్నాడు వాడు, ఇంత పెద్దగా ఉంది ఈ పాప, ఇక్కడ ఎందుకు ఎక్కుతుందా అని చూస్తున్నాడు అతను. సో చివరికి మనమైతే పడవ ఎక్కడానికి వచ్చేసామన్నమాట. ఇంకా ఈరోజు నేను నా స్నేహితులతో వచ్చాను కాబట్టి నేనైతే స్పీడ్ బోటే ఎక్కడానికి నిర్ణయించుకున్నాను. కానీ చూడండి, ఇక్కడ నుంచి దృశ్యం ఎంత బాగుందో. ఈ కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్స్, పైన చంద్రుడు, ఆ లైటింగ్స్ మధ్యలో నుంచి నీళ్ళల్లో రిఫ్లెక్షన్ పడి ఎంత అందంగా ఉందో ఈ ప్రదేశం. మొత్తానికి స్పీడ్ బోట్ అయితే ఎక్కాం కానీ అది ఎంత వేగంగా వెళ్తుందంటే మాకు చాలా భయం వేసిందనమాట. ఆ ఉత్సాహంలో మేమైతే గట్టిగా అరుస్తూనే ఉన్నాము. మేము ఇంకా స్పీడ్ బోట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కేబుల్ బ్రిడ్జ్ లోపలికి అయితే వెళ్దామని చెప్పి ఇక్కడ టికెట్ తీసుకున్నాం అనమాట. ఇంకా టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాము. ఇంకా మేమైతే లోపలికి వచ్చిన తర్వాత ప్రవేశ ద్వారం దగ్గర సస్పెన్షన్ బ్రిడ్జ్ అని రాసి ఉంది. ఇక్కడ ఎంతమంది మనుషులు ఆ బ్రిడ్జ్ మీద ఉన్నా ఇది చాలా దృఢంగా నిర్మించారని చెప్పారు. మరియు ఇది మన తెలంగాణ ప్రభుత్వం అయితే 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టించారంట. ఇది చూడండి ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్. చూడండి ఎంత బాగుందో. ఈ నీటి మధ్యలో ఈ బ్రిడ్జ్ మీద మనం నడుస్తుంటే ఇది చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ముందు ఎప్పుడూ నేను ఇలాంటి బ్రిడ్జ్ అయితే ఎక్కలేదు. ఇక్కడ చూస్తే ఈ నీటి మధ్యలో ఎంత బాగుందో, ఈ లైటింగ్స్ ఇదంతా చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ నీటికి బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు మొత్తం నీరే ఉంది. ఆ చంద్రుడి నీటిలో ఆ లైటింగ్ ప్రతిబింబాలు చాలా అందంగా ఉన్నాయన్నమాట.
ఇదైతే మొత్తం మీద ఒక మంచి అనుభవం అని నేను చెప్తాను. సో మీరు కూడా ఇది ఖమ్మం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడితో మనం వీడియో అయితే ఎండ్కి వచ్చేసాము. సో నేను మొత్తానికి ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశానో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై తెలుగు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.